హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎల్ఐకే ట్రైలర్ వచ్చేసింది. సో ఎల్ఐకే ఫుల్ ఫామ్ ఏంటంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒకే ఒక ఫీలింగ్ భయ్య, ప్రదీప్ రంగనాథన్ గారు వచ్చిన ప్రతిసారి ఒక డిఫరెంట్ అటెంప్ట్తో వస్తున్నారు, డిఫరెంట్గా మ్యాజిక్ చేస్తున్నారు. సో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ట్రైలర్తో మనల్ని ఏం మ్యాజిక్ చేశాడు అనేసి క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మేజర్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ కాదు, ఫస్ట్ నేను టీజర్ చూశాను. టీజర్ చూసిన తర్వాతనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రదీప్ రంగనాథన్ గారికి తెలుగులో కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంది, తెలుగులో మార్కెట్ ఉంది. అట్ ఏ టైం ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఆ టీజర్ చూస్తే ఏదో ఒక కొత్తగా టెక్నాలజీని బాగా యూజ్ చేసుకొని ఈ మూవీ చేస్తున్నాడేమో అనిపించింది. సో ఫైనల్గా ఏదేమైనా నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత టెక్నాలజీని మామూలుగా వాడట్లేదు, ఒక రేంజ్లో వాడుతున్నారు. అంటే ఇప్పటిదాకా మనకి చాలా మూవీస్ వచ్చాయి గ్రాఫిక్స్తో. సో అవేంటంటే గ్రాఫిక్ చేసినా కూడా కొంచెం రియలిస్టిక్గా ట్రై చేస్తారు మూవీ టీమ్. సో ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి టెక్నాలజీని వాడితే ఎలా ఉంటుంది, సో అది డీటెయిలింగ్గా కనపడుతుంది ఈ ట్రైలర్లో కాన్సెప్ట్ చెప్పేదానికంటే కూడా టెక్నాలజీని ఆ కాన్సెప్ట్కి యాడ్ చేసి ఏ విధంగా జనాలకు చూపించాలి అని ప్లాన్ చేసినట్టున్నారు విఘ్నేష్ గారు. సో అది ఇక ఈ మంత్ మనం ఏప్రిల్ 10th రిలీజ్ అవుతుంది కాబట్టి మనం 10th మూవీ చూసాకే తెలుసుకోవాలంటే ఓన్లీ టెక్నాలజీని పెడితేనే మనకి సినిమా క్లిక్ అవ్వదు. అందులో ఒక మంచి కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటేనే, కంటెంట్ ఆడియన్స్కి నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. సో వీళ్ళు టెక్నాలజీని బాగా యూజ్ చేశారు, అది ట్రైలర్లో తెలుస్తుంది. ట్రైలర్లో ఇంకొక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే మ్యాటర్ ఏంటంటే టెక్నాలజీ ఇద్దరు లవర్స్ మధ్య ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అది ట్రైలర్లో చూపిస్తున్నారు. సో ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత హీరో అండ్ హీరోయిన్ ఎలా సాల్వ్ చేసుకున్నారనేసి మనం ఓవరాల్గా ఈ మంత్ 10th చూడాలి. హీరో ఒక డైలాగ్ అంటాడు, అమ్మ నాన్న అక్క తమ్ముడు అంటే రిలేషన్లో ఈ విధంగా ఇద్దరు లవర్స్ మధ్యలో విభేదాలు వచ్చేవి, అంటే గొడవలు వచ్చేవి, బట్ ఇప్పుడు యాప్స్ కూడా గొడవలు తెచ్చి పెడుతున్నాయి అనేసి ఒక డైలాగ్ చెప్తారు. నాకైతే ఆ డైలాగ్కి చాలా బాగా నవ్వొచ్చింది. అంటే టెక్నాలజీ కూడా ఇద్దరు లవర్స్ మధ్యలో గొడవలు తెచ్చి పెట్టేదిగా ఉంది అని చెప్పేసి ఆ డైలాగ్ అంటే మీనింగ్. సో తర్వాత ప్రదీప్ రంగనాథన్ గారు ఇలా పెట్టేసి షేప్ అంటే ఒక లవ్ సింబల్ లాంటి ఒక షేప్ చూపించేసి ఎస్జే సూర్య గారితో ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది, అది ఎండింగ్లో ఉంటుంది ట్రైలర్లో, చాలా బాగుంది. కాస్ట్ గురించి వచ్చేస్తే కాస్ట్ అండ్ క్రూ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయారంటే ఎస్జే సూర్య గారు ఉన్నారు, అట్ ఎ టైం ప్రదీప్ రంగనాథన్ గారు అందరికీ తెలిసిన ఆయన తర్వాత కృతి శెట్టి ఉంది, తర్వాత యోగి బాబు గారు ఉన్నారు. అంటే మన తెలుగులో బాగా పరిచయమైన వాళ్ళు వీళ్ళు. సో ఇంకొక షాకింగ్ సర్ప్రైజ్ మ్యాటర్ ఏంటంటే, అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ నాకు ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇన్డెప్త్గా అందరి గురించి తెలుసుకుంటాం కదా. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు ఉన్నారు, అంటే క్యారెక్టర్ కాదు మ్యూజిక్ చేశారు ఆయన. సెకండ్ వచ్చేసి ఈ మూవీకి మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేసి హీరోయిన్ నయనతార. అసలు నేను అది చూసిన తర్వాత షాక్ అయ్యా, ఎందుకంటే ఆవిడ 2021లో 2 మూవీస్ చేశారు, 2022లో ఒక మూవీ చేశారు, అండ్ ఈ మూవీ కూడా గత 2 years నుంచే రన్ అవుతుంది. ఇప్పుడు కాదు, ఈ మూవీ అనౌన్స్ చేసి దాదాపు ఒక 2 years అయిపోతుంది. సో 2026న ఇంకొక మూవీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నయనతార గారు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారా అని షాక్ అయ్యా. వెళ్ళి గూగుల్ని అడిగా, గూగుల్ తర్వాత ChatGPTని అడిగా. సో ఎక్కడ చూసినా కూడా ఆవిడ ఇమేజే ఇస్తున్నారు, అండ్ ఆవిడే ప్రొడ్యూసర్, అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ గురించి వెతికితే నాకు కనిపించలేదు.
సో ఓకే, ఆ కేటగిరీ వేరు. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి నయనతార గారు, డైరెక్షన్ వచ్చేసి విఘ్నేష్ గారు. సో ఫైనల్గా మనకి ఈ LIK అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్ఎస్ సూర్య గారు నడిపిస్తూ ఉంటారు. సో దాంట్లో మనోడికి ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత వెళ్ళి ఎలా టెక్నాలజీని యూజ్ చేసుకొని టెక్నాలజీతో ఎలా కొట్టాడు అనేదే సినిమా అవుట్లైన్ అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే డైలాగ్స్ అంత పవర్ఫుల్గా ఉన్నాయి, హీరో అండ్ హీరోయిన్ ఇద్దరి మధ్య వచ్చే క్లాసెస్ కూడా అలాగే అనిపిస్తున్నాయి. ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్ అది మీరు విజువల్గా చూస్తే కూడా విజువల్ వండర్ అని చెప్పొచ్చు ఈ ట్రైలరు. సో అలా ఉండబోతుంది మూవీ. ఫైనల్గా నాకైతే మాత్రం ట్రైలర్ చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది కూడా. ప్రదీప్ రంగనాథన్ గారికి అండ్ మన ఎవరు ధనుష్ గారికి, విజయ్ తలపతి గారికి, వీళ్ళందరికీ ఒక పర్సన్ డబ్బింగ్ చెప్తారు తమిళ యాక్టర్కి. చాలా అంటే చాలా బాగుంది. ప్రదీప్ రంగనాథన్ గారికి అయితే చాలా బాగా పర్ఫెక్ట్ అవుతుంది ఆ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా. సో డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కృతి శెట్టి గారి డబ్బింగే నాకు ఎక్కడో కొడుతుంది. అంటే ట్రైలర్లోనే ఇలా ఉందంటే ఓవరాల్ మూవీలో ఎలా ఉంటుంది చెప్పండి. మూవీ బాగుండాలి, హిట్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ గారు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఎవరు ఎన్ని మాటలన్నా ఎంత నెగ్లెక్ట్ చేసినా కూడా ఆయన వదిలిపెట్టలేదు. అండ్ అనిల్ రావుడి గారు కూడా ఈ మూవీ ట్రైలర్ లాంచింగ్కి వచ్చేసి మాట్లాడారు. ఆయన ప్రదీప్ రంగనాథన్ గారి గురించి మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన తెలుగులో దిల్ రాజు గారు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఆ మూవీని మన తెలుగులో దిల్ రాజు గారు విడుదల చేస్తున్నారు. సో ప్రదీప్ రంగనాథన్ గారు ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ChatGPTకి చెప్పారనమాట, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, నువ్వు దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చెయ్యు అనేసి. సో అంటే ఆ టెక్నాలజీని నేను ఎలా వాడుకున్నాను, మూవీలో ఎలా ఉండబోతుంది, ఎలా యూజ్ చేసాము అనేసి సింబాలిక్గా చెప్పారు ఆయన. నిజానికి నాకైతే మాత్రం ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాను భయ్య ఈ 10th కోసం. ఎందుకంటే 10th డెకాయిట్ మూవీ ఉంది, అట్ ఎ టైం ప్రదీప్ రంగనాథన్ గారి ఇది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ మూవీ ఉంది, ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి. ఈ 10th చాలా మూవీస్ ఉన్నాయి, April 10th. ఎందుకంటే పెద్ద మూవీస్ అన్నీ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి కదా. సో పెద్ద మూవీకి సంబంధించి కూడా మ్యాక్సిమం ఈ మంతే 100% మూవీ వచ్చేలా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎన్ని వీడియోలు పెట్టినా, ఎంతమంది ఎన్ని పోస్టులు పెట్టినా, ఎన్ని న్యూస్ ఛానల్స్లో చెప్పినా కూడా అఫీషియల్గా పెద్ద మూవీ టీం నుంచి అయితే ఇప్పటిదాకా అప్డేట్ అయితే రాలేదు. అక్కడే తెలిసిపోతుంది పెద్ద మూవీ ఈ మంత్ పక్కాగా మన ముందుకు రాబోతుంది అనేసి. రాకాసం మూవీకి వచ్చేసి రామ్ చరణ్ గారు కూడా, అంటే మూవీ ప్రమోషన్కి వచ్చేసి రామ్ చరణ్ గారు కూడా మాట్లాడారు. సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్గా నాకైతే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అంటే ట్రైలర్ చాలా బాగా అనిపించింది అండ్ మూవీ కూడా అంతే బాగా ఎగ్జైట్ చేస్తుందని అనిపిస్తుంది. సో ఈ మంత్ 10th అయితే ఇంకా మనం మూవీ చూసి మాట్లాడుకుందాం. సో జస్ట్ 80 సబ్స్క్రైబర్స్, అంటే 80 సబ్స్క్రైబర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. సో టకటక ఆ 80 సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి భయ్య. అది రీచ్ అయితే 1K మైల్ టోన్కి అనేది మనం రీచ్ అయిపోతాం. సో ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో నెక్స్ట్ ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.